ఓకే. 'జనతా అయితే గనక' ట్రైలర్ వచ్చేసిందనమాట సుహాస్ గారిది. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్. చూడాలి. ఎందుకంటే ఈ మధ్యలోనే చాలా మంచి కాన్సెప్ట్ ఫిల్మ్స్ తీసుకుంటున్నారనమాట. అవి బాగా ఆడితే ఇంకా మంచిది. అండ్ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నట్టున్నారు దీన్ని. దిల్ రాజు గారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో పెట్టినట్టున్నారు. నేను పెద్ద గమనించలేదు మూవీ గురించి. సో ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడదాం అనమాట. 'జనతా అయితే గనక' ట్రైలర్ పని. కానీ నాకు ఇప్పటికి వండర్ అనిపిస్తుందిరా. పిల్లలు వద్దని చెప్పి పెళ్ళానికి ఏం చెప్పి మేనేజ్ చేసావురా? నువ్వు చెప్పావు పర్సనల్, కానీ నేను చెప్పాలి పబ్లిక్. ఎప్పట్లైనా పిల్లలు పుట్టాలని మొక్కున్నావా? తినొచ్చు, ఆగు. నేను ఒక డెసిషన్ తీసుకున్నా. నేను లైట్ తీసుకున్నాను. ఏదేమైనా సరే ఈ రోజు నా డెసిషన్ ఫైనల్. ఏంటి అరుస్తున్నావు? తిన్నావా? ఎంత తిన్నాడు? నీ వయసుకి వాడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఇంతకంటే వయసు గ్యాప్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోక దిక్కులేదు, ఫ్రెండ్షిప్ చేస్తేనే ప్రాబ్లం వచ్చిందా? ఇంకోసారి రిపేర్ వచ్చిందనుకో, ముందు బట్టలు ఉతికిస్తా, ఆ తర్వాత రిపేర్ చేయిస్తా. ఏ ప్లానింగ్ అయినా ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ అంత ఈజీ కాదు. దగ్గరుండి చేయించడానికి అది హోమం కాదే. మీ కాలంలో సిగ్గు లేకుండా 10 మందిని ఎలా కనేసేవాళ్ళే? మాకు వేరే పని ఉండేది కాదులే. పిల్లలంటే ఖర్చు 1 కోటి పైనే. పిల్లల విషయంలో ఇలా ఆలోచించడం తప్పు. నీ కష్టాలు పగవాడి కూడా రాకూడదురా. ఏంటిది పెన్ డ్రైవ్? ఏం సినిమా ఎక్కించాలి? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది. అయితే నేను నెల తప్పాను. ఈసారి తప్పకు. ఇది పని చేయట్లేదు. ఇది పని చేయకపోవడం ఏంటి? అదే కేసు. పని చేయట్లేదు సార్. మాది బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, మొదలు పెట్టండి. ఇలాంటి అయినా ఇలాంటి వాడిని కాదు, వీడికి పెళ్లి చేశాడు చూడు, వీళ్ళ నాన్న అనాలి. నాన్నకేం సంబంధం అమ్మా? ఓకే క్యూట్ లిటిల్ మూవీ అనిపిస్తుంది, దిల్ రాజు ప్రొడక్షన్స్ అన్నట్టు. యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ మ్యాన్, సీరియస్లీ ఎలా ఉండబోతుందో చూడాలన్నది. అండ్ లైక్ పిల్లలు వద్దనుకుంటున్నారు, ఎందుకంటే ఈ టైంలో ఉండే పిల్లల ఖర్చులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడున్న ఒక మిడిల్ క్లాస్ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు దాని మీద బాగానే ఉంది. బట్ ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ అనేది కొంతమంది పుష్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తర్వాత షీ బికేమ్ ప్రెగ్నెంట్ అండ్ కాండమ్ కంపెనీ మీద కేసు ఇవ్వడం ఇదంతా బాగానే ఉంది. లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ సెన్స్. చూడాలి ఎలా ఉంటుందో. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అట్లేదు గొప్ప లైక్ ఒక టోటల్ ఫుల్ కామెడీ ఉంటుంది అనుకోవట్లేదు, అండ్ ఆల్సో టోటల్ ఫుల్ డ్రామా ఉంటుంది అనుకోవట్లేదు. ఒక జస్ట్ ఇట్లా బ్రీజీ ఫిల్మ్, నార్మల్గా చూసి ఎంజాయ్ చేసే ఫిల్మ్లే కనిపిస్తుంది. అది ప్రామిస్ చేస్తున్నారు వాళ్ళు, దాన్ని వాళ్ళు అదే రేంజ్లో చూపిస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకైతే మాత్రం నచ్చింది ట్రైలర్, వాళ్ళు చూపించిన మేరకి అయితే మాత్రం ఐఎమ్ రియలీ హ్యాపీ. చూడాలి ఎట్లా ఉంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు? 'జనతా అయితే కనుక' అంటే September 7th నాడు రిలీజ్. ఐఎమ్ గోయింగ్, నేను వెళ్తా September 7th నాడు వెళ్తా. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ యా మ్యాన్, ఆల్రెడీ మన మెయిన్ ఛానల్ కల్కి మూవీ బ్రేక్ డౌన్ వచ్చేసింది. సో ఈ వీడియో క్లిక్ చేసేసి చూసేసేయండి. సబ్స్క్రైబ్.